మరొక హారర్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. రాహుల్, కిరణ్ ఇద్దరు మంచి మిత్రులు. బెంగళూరు సిటీ అవుట్స్లో ఉంటారు. రాహుల్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే కిరణ్ బ్యాంక్ జాబ్ చేస్తాడు. ఆగస్టు 4వ తేదీ 2013. ఆ రోజు బయట వర్షం పడుతుంది. బ్యాంక్ జాబ్ చేసే కిరణ్ రాత్రి 7 గంటలకల్లా రూమ్కి వస్తాడు. రాత్రి 9 వండుకుని తింటాడు. ఈ రాహుల్ గాడు ఎప్పుడు వస్తాడో ఏమో, వాడికి కాల్ చేయటం కూడా దండగా, లిఫ్ట్ చేయడు. నేనిప్పుడు త్వరగా తిని నిద్రపోతాను అనుకుంటూ పక్కన ఉన్న ల్యాప్టాప్ని తీసుకుని ఆఫ్ చేయకుండా ముసుగుతన్ని పడుకున్నాడు కిరణ్. 11 గంటలకి ఎవరో తలుపు కొట్టారు. నిద్ర నుండి లేచి వెళ్ళి తలుపు తీశాడు కిరణ్. అతని మిత్రుడు రాహుల్ వచ్చాడు. ఏరా రాహుల్, ఇంత లేటు అని అన్నాను. మామూలుగా 9 గంటలకల్లా వచ్చేవాడివి. నేను 9 గంటలకు వచ్చే సంగతి అట్లుంచు, కనీసం ఫోన్ కూడా చేయలేదు తమరు అన్నాడు రాహుల్. నీకు చేసిన ఏం ఉపయోగంలే, లిఫ్ట్ చేయవు కదా అన్నాడు కిరణ్. నువ్వు చేస్తే కదా తెలిసేది నేను లిఫ్ట్ చేస్తానో లేదో అన్నాడు రాహుల్. నా చేశాను, లిఫ్ట్ చేసావా చూసావా, కనీసం తిరిగి కాల్ కూడా చేయలేదు. వర్క్ బిజీలో లిఫ్ట్ చేయలేదురా అన్నాడు రాహుల్. సరే కానీ నాకు నిద్ర వస్తుంది, పద పడుకుందాం అన్నాడు రాహుల్. సరే అని ఇద్దరు ముసుగు తన్ని పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నాడు. బావా, మీ ఆఫీస్లో కత్తి లాంటి అమ్మాయిలుంటారు కదా. లేదురా, గుణపం లాంటి అమ్మాయిలుంటారు అన్నాడు. నేను కత్తులు అనుకున్నా. రాహుల్, కత్తులు కోసుకుంటాయిరా, గుణపాలైతే డైరెక్ట్గా దిగిపోతాయి. నువ్వును నీ వెర్రి ప్రశ్నలు. పడుకోరా. అదేంటి బావా అలా అంటావు? మూసుకొని పడుకోరా బాబు, నీకు టాపికే దొరికిందా? కిరణ్, రాత్రి అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏముంటాయిరా, అమ్మాయి లేదంటే దయ్యాలు. కొద్దిసేపు గదిలో నిశ్శబ్ద వాతావరణం. బావా, నువ్వు దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? లేదురా. నీకు దయ్యాలంటే భయమా? లేదు. ఈ దయ్యాలు నిజంగా ఉంటాయా బావా? రాహుల్, ఏమో నాకు తెలీదురా. బావా, ఏదైనా దయ్యం స్టోరీ చెప్పవా ప్లీజ్? నాకు ఆ దయ్యాల స్టోరీలు తెలీదురా. నీకు అమ్మాయిల స్టోరీలు తెలియవు, దయ్యాల స్టోరీలు తెలియవు. పోనీ నేను స్టోరీ చెప్తా, వింటావా బావా? గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం. సమయం రాత్రి 11:32. ఎవరో డోర్ కొట్టారు. ఈ టైంలో ఎవరబ్బా అనుకున్నాడు కిరణ్. అంతలోనే ఎవరో డోర్ లాక్ ఓపెన్ చేస్తున్నట్టు శబ్దం వచ్చింది. తలుపులు ఓపెన్ అయ్యాయి. ఎవరో లోపలికొస్తున్నారు. కిరణ్ బావా, నువ్వు మన డోర్కి ఎవరికిచ్చావురా? రాహుల్, ఈ టైంలో ఎవడొస్తాడ్రా, భ్రమపడుతున్నావా ఏంటి? లేదు బావా, ఆల్రెడీ వచ్చాడు ఎవడో. రాహుల్, అరే ఎవడ్రా మాట్లాడుతున్నావు నువ్వు? కలవరిస్తున్నావా ఏంటి? ఇప్పుడే వర్క్ అయిపోయింది, చేసుకుని ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను అన్నాడు. కిరణ్ ఉలిక్కిపడి లేచాడు. లైట్ వేసి డోర్ దగ్గర ఉన్న రాహుల్ని చూస్తూ, బావా, జోకులొద్దురా, ఇంతసేపు పక్కనే పడుకున్నావు, మళ్ళీ ఇంతలోనే బయటకు ఎప్పుడు వెళ్ళావురా? ఈ టైంలో జోకులు నన్ను చేస్తున్నావా నువ్వు నీ కామెడీలు పోయి పడుకోపో. కిరణ్కి కాస్త భయం పుట్టింది. అరే బావా, ఇంతసేపు నా పక్కనే పడుకుని మాట్లాడేవు కదరా, దయ్యాల గురించి అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడేంట్రా ఇలా భయపెడుతున్నావు? రాహుల్, నువ్వు నీ కామెడీ కథలు పోయి పడుకోపోరా. అంతలోనే కిరణ్ పక్కకు చూశాడు. రాహుల్ పడుకున్న దాఖలాలు లేవు. రాహుల్ బెడ్షీట్ పక్కనున్న చైర్ మీద ఉంది. కిరణ్కి కాస్త భయం ఎక్కువైంది. సరేరా, నేను పడుకుంటాను అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. మళ్ళీ కరెంటు పోయింది. బాత్రూంలో ఉన్న కిరణ్కి మళ్ళీ ఎవరో డోర్ కొట్టి డోర్ లాక్ని ఓపెన్ చేస్తున్న శబ్దం వినిపించింది. అంతలోనే కరెంట్ వచ్చింది. బాత్రూమ్ నుండి కిరణ్ బయటకొచ్చాడు. రాహుల్ బెడ్ మీద ముసుగుతన్ని పడుకొని ఇలా అంటున్నాడు. అరే, దయ్యాల కథ ఏదో చెప్తానంటివి కదా. అంతలోనే కిరణ్ ఫోన్ రింగ్ అయ్యింది. రాహుల్ కాలింగ్ అని వస్తుంది. అప్పటికే షాక్లో ఉన్న, భయంలో ఉన్న కిరణ్ ఫోన్ ఎత్తాడు. ఆ ఫోన్ కాల్ సంభాషణలో రాహుల్ కిరణ్తో ఇలా చెప్తున్నాడు. అరే, నాకు ఆఫీస్లో ఇంకా కొంచెం పనుంది, బయట కూడా వర్షం ఉంది కదా, ఈ రాత్రికి ఆఫీస్లోనే పడుకుని రేపు పొద్దున్నే ఇంటికి వస్తాను. నువ్వు పడుకోరా, జాగ్రత్తగా పడుకో. అవును, చెప్పటం మర్చిపోయాను, మనం ఉండే లైన్లో ఏవో దయ్యాలు తిరుగుతున్నాయంట. ఎవరైనా వచ్చి డోర్ కొడితే అప్పుడు తీయమాకు, నేను ఎలాగో రాను కాబట్టి అస్సలు తీయమాకు. ఇంతకు ముందే మన ఓనర్ అంకుల్ కాల్ చేసి చెప్పిండు, డోర్ మాత్రం తీయకు, జాగ్రత్త అన్నాడు. కిరణ్ షాక్లో, ఏం మాట్లాడుతున్నావురా బావా, ఇప్పటి వరకు నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావురా పిచ్చి పుల్క, నేను ఆఫీస్లో ఉన్నారా ఎదవా, నువ్వు నీ కామెడీ, ఫోన్ పెట్టు అంటూ కట్ చేశాడు. కిరణ్ ప్రాణాలు పైనే పోయాయి. అంతలోనే, అరే కిరణ్, ఏదో దయ్యాల కథ చెప్తావంటివి కదరా, నిద్రొస్తుంది, త్వరగా చెప్పరా అంటూ బెడ్ పై నుండి రాహుల్ వాయిస్. కిరణ్ గుండె వేగం దాటింది. భయంగా వెళ్ళి ముసుగు తన్ని పడుకున్న ఆ బెడ్షీట్ తీశాడు. అంతే, అందులో దయ్యం కనిపించింది.
ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.